క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1 అధ్యాయము 21 నుంచి 28 వచనాల యొక్క మూల భావం తెలుసుకుందాం. రేపటి నుంచి అందులో ఉన్న అంశాలను ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1 అధ్యాయము 21 నుంచి 28 వచనాల్లో ఉన్న అంశాలు మనము దాని యొక్క ఉపోద్ఘాతాన్ని ఈరోజు గమనించుకొని రేపటి నుంచి దాంట్లో ఉన్న విషయాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు తన శిష్యులను అంటే కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాక సబ్బాతు దినము రోజున సినగోగులోకి వెళ్ళి ఆయన బోధిస్తుండగా ఆయన బోధకు విని చాలామంది ఆశ్చర్యపోతారు. ఆయనకున్న అధికారాన్ని బట్టి మరింత ఆశ్చర్యపోయే ప్రయత్నం చేస్తారు. అలాగే సినగోగులో ఉన్న అపవిత్ర ఆత్మ కలిగిన వాడు ఒకడు అరవటం చూస్తాడు. యేసు ప్రభు వారిని నాతో నీకేమి పని అని అంటము చూస్తారు. అలాగే ప్రభు ఆ దెయ్యమును గద్దించి వానిలో నుంచి పంపించేయటము, అలాగే అక్కడున్న వారందరూ ఈ సంఘటన చూసి ఆశ్చర్యపడటము, మళ్ళా వెంటనే ఈ వార్త అంతా గలిలయ ప్రాంతానికి అంతా వెళ్ళిపోవటము అన్న సంఘటనలు మనం అక్కడ చూస్తాం. ఇది 21 నుంచి 28 వచనాల్లో మనం చూస్తాం. దీంట్లో భాగంగా అసలు ఏమిటి ఇది అని అంటే, మొదటి 20 వచనాలు యేసు ప్రభు వారిని మార్కు సువార్తికుడు ఇంట్రడ్యూస్ చేయటాన్ని మనం చూస్తాం. 2 నుంచి 8 వచనాల వరకేమో బాప్తీసమిచ్చి యోహాను యేసు ప్రభు వారిని గురించి వివరించటం, 9 నుంచి 11 వచనాలేమో యేసు ప్రభు వారి యొక్క పట్టాభిషేకము అంటే దేవునిగా మెస్సయ్యగా, ఆ తర్వాత 12 నుంచి 13 వచనాల వరకు అతని బద్ధశత్రు అపవాదిని జయించటము, 14 నుంచి 15 వరకు సువార్తను ప్రకటించటం, 16 నుంచి 20 వరకు ఆ ప్రకటించే వారిని కొంతమందిని ఏర్పాటు చేసుకోవటం చూస్తాం. ఇక్కడ నుంచి ఆయన సీరియస్గా పబ్లిక్ మినిస్ట్రీస్లోకి అనగా నిజమైన పరిచర్యలోకి ఆయన్ని వెళ్ళటం మనం చూస్తాం. 21 నుంచి 28 వచనాల్లో యేసు ప్రభు వారికి ఉన్న అధికారాన్ని ప్రత్యేకించి మనము ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రత్యేకంగా ఆయన అధికారానికి 2 రెస్పాన్సులు మనం చూస్తాం, 2 స్పందనలు. ఒకరు వీళ్ళు దెయ్యం పట్టి దెయ్యాలైతే, ఇంకొకరు అక్కడున్న ప్రజలు. దెయ్యాలేమో భయపడ్డాయి, అక్కడున్న ప్రజలేమో ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ దెయ్యాలు యేసు ప్రభు వారిని గుర్తించాయి, కనుగొన్నాయి. కానీ కనుగొనాల్సిన వాళ్ళు ఆయన్ని వ్యతిరేకించారు. యూదులు, అలాగే జనసమూహము, ఆఖరికి శిష్యులు కూడా కొద్దిపాటి అనుమానం కలిగి ఉన్నవారిగా మనం చూడొచ్చు. కానీ ఈయన శత్రువులు మాత్రం ఈయనగా గుర్తించారు. ఈయన మిత్రులు ఈయన ఇంకా గుర్తించకపోవటం అన్నది అసలు నిజంగా సువార్త యొక్క బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. గుర్తించవలసిన వారు గుర్తించకపోవటం, గుర్తించకూడదు అనుకునేవారు గుర్తించేయటం, ఇది ఐరనీ. ఇదొక వింత, ఒక విచిత్రం అని కూడా మనం భావించవచ్చు. ఐరనీ. సో గుర్తించాలి, అవసరమైన వాళ్ళేమో గుర్తించటం,
అవసరం లేనోళ్ళేమో గుర్తించి భయపడిపోతాం. మనం కూడా చూస్తుంటాం రోజువారి పరిస్థితుల్లో. నిజంగా మనల్ని అర్థం చేసుకోవాలి, మన అవసరం ఉన్న వాళ్ళేమో పట్టించుకోరు మనల్ని. మన అవసరం అంతగా లేని వాళ్ళు మాత్రం మనల్ని విపరీతంగా గుర్తించేస్తారు. మనల్ని గౌరవించే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ దెయ్యాలకి యేసు ప్రభువారితో పని లేదు. అందుకే అంటే మాతో నీకేం పని అని. ఎందుకంటే వాటికి ఇంక లేవు. యేసు వల్ల వాటికి ఏ ప్రయోజనం లేదు, నష్టం తప్పితే. ఎందుకంటే వాటికి తెలుసు ఇక అవి ఈయన వాటిని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడన్న ఫిక్స్ ఆలోచనలో అవి ఉన్నాయి. సో ఆయన వీటికి ఆయనతో పని లేదు అసలు. ఇంకా భయం, అమ్మో వచ్చేసాడు, ఇంకా తీసుకెళ్ళి మనల్ని పడేస్తాడేమో. అందుకే మీరు చూడండి, మాతో నీకేం పని, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, మమ్మల్ని వదిలే, ఇట్లాంటి పదాలు దెయ్యాలంటాం సువార్థికులు రాశారు. ఎందుకు రాశారంటే వాటికి ఇంకా ఆయనతో పని లేదు, మనకుంది. వాటికి ఎందుకు పని లేదు అని అంటే ఇంకా అవి రక్షింపబడవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఇక అవి మారవు, వాటికి రక్షణ లేదు. ఎందుకంటే వన్స్ అవి తోసివేయబడ్డాయి, ఇక అంతే. దేవుడు దేవదూతలను ఎంతో ప్రేమించును అన్న, లోకమును ఎంతో ప్రేమించిన ఉంది. దేవదూతలు అంటే ఈ దెయ్యాలే దేవదూతలు. అంతకుముందు సాతాను చేత తోసివేయబడి సాతాను గుంపుతో పడవేయబడినాయి. ఆ సాతాను గాడికి వీటికి వాటి డెస్టినేషన్ తెలుసు, వాటి అంతం తెలుసు. నరకము వాటి కొరకే సిద్ధపరచబడి ఉన్నాయి అన్న విషయం వాటికి బ్రహ్మాండంగా తెలుసు. అయితే మరి తెలిసి ఎందుకు కాంగ్ ఉండొచ్చుగా పాస్టర్ గారు అంటే, ఎందుకు ఉండాలి? పోతా నష్టపరిచి వెళ్తాం. ఎలాగో పోతున్నాం, మాకు ఎటువంటి ప్రయోజనం లేదు, యేసయ్య వల్ల మాకు ఏ ఉపయోగం లేదు, కాబట్టి చేయాల్సినంత నష్టం. పోయేటప్పుడు ఆయన్ని బాధ పెట్టిపోతాం. ఆ క్లారిటీతో అయితే ఉన్నాయి. కానీ మనకు అవసరం, మనకి ముమ్మాటికి ఆయన అవసరం. ఎందుకంటే ఆయన మాట విని, ఆయన గుర్తించి, ఆయన తెలుసుకొని, ఆయన అంగీకరించిన వారికి నిత్యరాజ్యం ఉంది, నరకాన్ని తప్పించుకోగలిగిన భాగ్యం ఉంది. ఆ విషయాన్ని గుర్తించవలసిన వాళ్ళేమో గుర్తించటం లేదు, అవసరం లేని వాళ్ళేమో ఆయన గుర్తించి భయపడిపోతున్నారు. ఇదే దౌర్భాగ్యం. అవసరం లేని వాటికేమో ఆయన అర్థమవుతున్నాడు, అవసరం అయిన వారికేమో ఆయన అర్థం కావటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దెయ్యాల కోసం కాదు, మనిషి కోసం, నశించిపోయిన దానిని వెతకి రక్షించటానికి. కానీ ఆ ప్రభు మాటలు, ఆ ప్రభు రక్షణ భాగ్యము వింటున్నా కూడా అర్థం చేసుకోలేకపోతున్నాయి. వారి అంతము, ఆ దెయ్యాల అపవాది అంతము ఒకటే, నరకం. మన అంతము నరకం కాకూడదు. ప్రభు యొక్క అధికారాన్ని తెలుసుకొని ఆయన దెయ్యముల మీద, ఈ లోకం మీద, పాపము మీద, నరకము మీద, పరలోకమందు అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. నరకం మీద కూడా ఆయనకు అధికారం. ఆయన ఎవరు నరకంలో వేయాలో ఆయన ఇష్టం, ఎవరిని పరలోకం చేర్చాలో ఆయన ఇష్టం. దెయ్యాలను తీసుకుని నరకంలో వేసేయటానికి రెడీగా ఉన్నాడు. నమ్మకపోతే, ఆయన విశ్వసించకపోతే నీకు నాకు నరకం. ఇంకా అద్భుతాలు, ఇంకా ఆశ్చర్య కార్యాలు నమ్మిన వాళ్ళకు కూడా ఇదే తలకైన. నమ్మిన వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని కొనసాగించుకోకుండా అద్భుతాలు వినాలి, మనసుకు నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయినివ్వాలి, వాక్యాలు చెప్పేవాళ్ళు మనసుకు నెమ్మది, ప్యాసిఫైయింగ్గా ఉండాలి.
దేవుని గురించిన సత్యాలు మాకు అర్థం అవసరం లేదు. పాస్టర్ గారు చెప్పే వాక్యాలు మాకు హాయినివ్వాలి, ప్రశాంతతనివ్వాలి. యేసు ప్రభు వారి గురించిన సత్యాలు, ఆయన ఎవరో, ఆయన ఏంటో మాకొద్దు. ఇట్లాంటి వారికి కూడా నాకు తెలిసిన నరకమే. కాస్త కఠినంగా మాట్లాడుతున్నా అదే సత్యం. రేపు ఇవాళ ఆదివారం కొద్దిగా వినండి. చర్చిలో ఏ విధంగా అపవాది మన మీద దాడి చేస్తాడో కొన్ని విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాడు. అంత రెడీగా ఉన్నాడు ఆడు దాడి చేయడానికి. చెప్పాను ఇందాకే, పోతూ పోతూ నష్టపరిచి వెళ్ళటమే ఆడి పని. ఏదో ఒక రకంగా దాడి చేసి నిన్ను దేవుని దూరం చేసేసి వాడితో పాటు నిన్ను ముంచాలన్నది వాడు. ఏ విధంగా సంఘాన్ని, వ్యక్తిని, మనుషులను దాడి చేస్తాడో ఈరోజు ఉదయం చెప్పబోయే వాక్యంలో వినండి. ఇది వింటూ, ఇది విన్నాక వచ్చి వినండి అపవాదిని గురించి, అపవాది ఎలా దాడి చేస్తాడో మన మీద. అంత జాగ్రత్తగా మనం ఉండాలి. కానీ ఇంకా నాకు మంచి జరగాలి, నాకు మేలు జరగాలి, ప్రశాంతత ఉండాలి, నాకు హాయిగా ఉండాలి, మనసుకు నెమ్మది ఉండాలి, నేను వెళ్తున్న దాని మీద నాకేదో ఒక బాధ కలిగింది, ఆ బాధ గురించి అయ్యగారు నాతో ఇవాళ మాట్లాడాలి. అవదు. నీ బాధల కన్నా, నీ సమస్యల కన్నా, నీ అవసరతల కన్నా నరకం ఇంకా భయంకరమైంది. నరకం నిత్యం, నరకం సత్యం. నీ బాధలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఒకవేళ నీ బాధలు నరకానికి వెళ్ళకూడదు. ఆ సత్యాన్ని నేను గ్రహించుకోవాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకు ఇదిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభు